ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనీషా, మనీషా, లే మనీషా. ఈ మధ్య బెడ్ మీద నిద్ర పట్టడం లేదా ఏంటి? సోఫాలోనే సెట్ అయిపోయావు. అసలు లక్ష్మి ఏం చేయబోతోందో అని ఆలోచిస్తూ నేనేంటి ఇంత టెన్షన్ పడిపోతున్నాను. మనీషా, రాత్రంతా నిద్ర కూడా లేనట్టుంది. ఏ విషయం గురించి ఆలోచిస్తున్నావు? ఏ విషయం గురించి అంత టెన్షన్ పడుతున్నావు? నేను దేని గురించి ఆలోచించడం లేదు, దేని గురించి టెన్షన్ పడ్డం లేదు. నా టెన్షన్ గురించి నువ్వు టెన్షన్ పడకు. లేదు మనీషా, దేని గురించో చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నావు అనిపిస్తుంది. ఆ విషయం నీకు నిద్ర పట్టనివ్వడం లేదనిపిస్తుంది. నీకు తిండి కూడా ఎక్కనివ్వడం లేదేమో అని అనుమానంగా ఉంది. చెప్పానుగా, నేను టెన్షన్ పడేంత విషయాలు ఇక్కడేమీ లేవు, ఎవరి వల్ల రావు. సరేలే, నీ నోరెంత అబద్ధం చెప్పినా ఎర్రబడిన నీ కళ్ళు మాత్రం నువ్వేదో దాస్తున్నావని చెప్తున్నాయి. రాత్రంతా ఆలోచించి ఆలోచించి అలసిపోయినట్టున్నావు. కాఫీ ఏమైనా తీసుకురానా? పోనీ ఏదైనా ప్రోటీన్ పౌడర్ కలుపుకొని రానా? కాస్త బలం వస్తుంది. ఏంటి సంగతి? ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, ఓవర్ కేరింగ్ చూపిస్తున్నావు. నా జాబ్ గురించి, నా కెరియర్ గురించి నువ్వు ఎంతో ఆలోచిస్తున్నావు కదా మనీషా. నాకు అంత హెల్ప్ చేస్తున్న నీకు నేను ఈ మాత్రం సాయం కూడా చేయకపోతే ఎలా చెప్పు? లక్ష్మి, నిన్ను బాగా గమనిస్తున్నాను. నన్ను కావాలనే ఎత్తి పొడుస్తున్నావు కదా. నేను చేసిన పనిని కావాలనే ఎక్కిరిస్తున్నావు కదా. ఏంటమ్మా లక్ష్మి, మనీషా ఎందుకలా అంటోంది? ఏం లేదు మావయ్య గారు, ఈ మధ్య ఎందుకో మనీషా నా గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తుంది. నా భవిష్యత్తు గురించి తను ఎక్కువ కష్టపడుతుంది. నా జీవితం బాగుండాలని టెన్షన్ పడుతుంది. అందుకే కృతజ్ఞతా భావంతో కాసిన్ని కాఫీ నీళ్ళు ఇస్తాను అన్నాను, అంతే. నా కృతజ్ఞతని అర్థం చేసుకోకుండా ఇలా లేనిపోయిన నిందలన్నీ వేస్తుంది. నువ్వు కృతజ్ఞతలు చెప్పేంత గొప్ప పని నేనేం చేయలేదు. నీ కృతజ్ఞతలు నీ దగ్గరే పెట్టుకో. పోనీలే లక్ష్మి, కృతజ్ఞతలు చెప్పినప్పుడు అవతలి వాళ్ళు రిసీవ్ చేసుకోవడం కూడా ఒక కళ. అది మనీషాకి లేదనుకుంటా. నువ్వు కూడా వదిలేసే అమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.